Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. బాబు హాయిగా నిద్రపోతున్నాడు. ఎవరో సర్ది చేయకుండా నేను చూస్తాను. కాస్త ఈలోగా తింది కనరా. నా సంగతి సరే. బాబుకి ఏమైనా బొమ్మలు తీసుకొచ్చారా? అన్నీ తీసుకొచ్చాను రా. అయితే సరే. అమ్మో అమ్మో, ఎన్ని బొమ్మలు! ఏనుగులు, గుర్రాలు. ఈ బొమ్మల కోసం పొద్దున్న నుంచి ఒకటే ఏడుపో. ఆడుకో నాన్న ఆడుకో. ఈ బొమ్మలన్నీ బాబుకేగా? అన్ని బాబుకే. అయితే సరే. ఏనుగు, ఏనుగమ్మా ఏనుగు, మా ఊరు వచ్చిందేనుగు. ఏనుగమ్మా. ఈ పూటైనా కాస్త కడుపు నుండి అన్నం తిన్నావా? అయ్యో, వీడు తిన్నిస్తానా? పోరు పెట్టి ఏడుస్తుంటే అన్నం ఎలా సహిస్తుందండి? అప్పటికి దిష్టి కూడా తీశాను. అయితే ఇంకేం, వాడు ఎవడు కానీ బాబు నా చేతికి చవి కాస్తాను. పర్వాలేదు, నేను చూస్తానుగా. అయితే సరే, జాగ్రత్తగా తీసుకోండి. పర్వాలేదు. పర్వాలేదే, మీకు పిల్లల్ని ఆడించడం కూడా తెలిసే. అంటే మీరు పిల్లలు కూడా అన్నమాట. ఏమండి, మీ కాకమ్మ ముసుగు తన్ని పడుకుంటే ఫోన్లన్నిటికీ మీరే లాలపోసి జోల పాడతారా? లాలపోసి జోలపాడే నా కాకమ్మే కరువైపోయినప్పుడు ఏం చేయమంటావు? అయ్యో పాపం. అవన్నీ ఇప్పుడు ఎందుకని నువ్వు కాస్త కాకమ్మ రుచిగానే వండుతుంది. అవును, అసలు మీరెవరు? రోజు నాకు పలహారాలు, బాబుకు బొమ్మలు తెస్తారు. నేను మీకేమవుతాను? నువ్వా? నాకా? ఉడికి దీపం ఏమవుతుంది? దీపానికి వెలుగు ఏమవుతుంది? అదే నువ్వు నాకు అవుతావు. అయితే సరే. విగ్రహం వచ్చింది బాబు. ఎక్కడి నుంచి బాబు? అన్నయ్య. అంతా కులాసాగా ఉన్నారా బాబు? అన్నయ్య వదిన శోభను తీసుకుని రేపు ఇక్కడికి వస్తున్నా. అమ్మాయి శోభ, శోభ. ఇదిగో అమ్మా, నీ అమెరికా ప్రయాణానికి కావాల్సిన పాస్పోర్టు వగైరా వగైరా కాగితాలన్నీ. అబ్బో, త్వరగానే వచ్చేసాయే. సరేలే, మూల విరాట్లకు ముడుపులు చెల్లించి చిల్లర దేవుళ్ళకు అర్చన చేయించి ఇలా అంచెలంచెలుగా అందరినీ తడిపి మనం దశావతారాలు ఇస్తే గానీ ఆ కాగితాలు మన చేతికి రాలేదు. ఎడం చేతో ఎక్కడో పారేసుకుని మర్చిపోక కుడి చేతో భద్రంగా రాసుకో. ఓకే డాడీ. ఇవి అమెరికా వెళ్లాల్సిన జాడీలు రా. ఇక్కడే పగలు కొడితే ఎలా? ఏంటి మమ్మీ, చూడమని కొడుకు ఏ పని చేయనివ్వకుండా నా ప్రాణాలు తీసేస్తున్నాడు. అమ్మమ్మ నేర్పిస్తున్నావా? లేదు మమ్మీ, డాడీతో ఆడుకుంటున్నాను. జాడీలతో ఆడుకుంటే పగిలిపో. అసలే మన అమెరికా వెళ్ళేది ఇమ్మనోళ్ళేనా? అవును. అయితే మరి ఇమ్మనలో చింతక పచ్చి తీసుకొస్తా. తీసుకెళ్తే ఈ వాసన ముక్కు మూసుకుని యూ పాత చింతక పచ్చడి గెట్ అవుట్ అని మళ్ళీ విసిరి పడేస్తా. అప్పుడు అమ్మమ్మ అయ్యో చింత పచ్చడి, అయ్యో చింత పచ్చడి, నువ్వు ఒకటే బాగా వసపోసి పెంచావు. చూడు ఎలా మాటలు నేర్చుకున్నాడు. వెళ్ళి ఆడుకో. అమ్మమ్మ ఈ అల్లరి రోజులు విడిచి మమ్మల్ని ఎలా ఉండమంటావే? అందుకే మమ్మీ మిమ్మల్ని కూడా రమ్మంది. ఇది మరీ బాగుందమ్మా. మీ ఆయన భార్య బిడ్డలను ఎప్పుడెప్పుడు చూద్దామని తహతలాడిపోతుంటే వెంట ఈ సతి మొదలు కూడా ఎందుకమ్మా? ఆయన తహతలాడేది నా కోసం కాదు డాడీ. ఇదిగో ఉన్నాడుగా ముద్దులు కొడుకు, నో షుగర్. వీడంటూ పుట్టకపోతే ఆయన గారు ఆ దేశంలోనే ఉండి నెలకు రూపాయి ఖర్చు పెట్టి ఓ ఉత్తరం ముక్క రాసి పడేసి ఇంతే సంగతులు అనేవారు. ఎవరైనా అంతేనమ్మా. ఇద్దరు ముగ్గురు అయినప్పుడు ఆ మూడో ప్రాణి ఇద్దరికి ఆరో ప్రాణమై కూర్చుంటుంది. రేపు నువ్వు మాత్రం నీ ముద్దుల కొడుకు దూరం అయితే ఉత్తరం ముక్క కాదు, రెక్కలు కట్టుకుని ఎగురొచ్చి వాడి ముందు వాళ్ళు. అమ్మో, బాబుకు దూరంగా ఉండడమే మై గాడ్. ఒక్క క్షణం కూడా ఉండలేను బాబు. అవును, అడవటం మర్చిపోయాను. వాసుకు జాబు రాశారా? టెలిగ్రామే ఇచ్చాను. బాబాయ్కా?
ఏమని? రేపే బయలుదేరి వస్తున్నామని. అబ్బా, ప్రయాణానికి పట్టుమని 10 రోజులే లేదు, మధ్యలో ఇదే సిల్లి మజిలియా? నాకు బోల్డని పనులున్నాయి బాబు. ఎన్ని పనులున్నా బాబాయిని కూడా చూసి వెళ్ళడం ధర్మం. వాట్ డాడీ, మేమేదో అమెరికాలోనే పాతుకుపోతున్నట్టు. చూడు, ఈసారి వచ్చినప్పుడు బాబాయ్ దగ్గర 10 రోజులు ఉండి వెళ్తారు, సరేనా? అది కాదమ్మా, నువ్వు వెళ్ళేదేం పక్క ఊరా, పరాయి దేశం. తమ్ముడు కూడా నేను ఒక్కసారి మనసారా దీవించి పంపితే మాకు సంతృప్తిగా ఉంటున్నామ్మా. అవునమ్మా, నాన్నగారి మాట కాదనుకో. ఆల్ రైట్, మీ ఇద్దరు బలవంతం చేస్తున్నారు గనక మీ తృప్తి కోసం అక్కడికి వస్తున్నాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఉండమని బలవంతం చేస్తే నేను అక్కడ ఉండను. ఐ వోంట్ స్టే. ఆ వాతావరణం, ఆయన పద్ధతులు, ఇలా వెళ్ళడం అలా వచ్చేయడం. ఓకే ఓకే. నమస్కారం బాబు. నమస్కారం. రామయ్య, వాసు ఎక్కడ? షికార్కి వెళ్ళారు బాబు, ఇప్పుడే వచ్చేస్తా. వాట్ ఎ ఫన్నీ మ్యాన్. మనం వస్తున్నామని టెలిగ్రామ్ ఇచ్చినా ఇంత నిర్లక్ష్యమా? ఓ, మోస్ట్ అన్పార్డనబుల్. అదేమిటమ్మా, ఏ అవసరం మీద ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఎస్, యు ఆర్ కరెక్ట్ మమ్మీ. అలా బయటికి వెళ్ళి క్లబ్ లో పీకల దాకా తాగొస్తారు. ఏమిటా మా మాటలో? బాబాయిని అలా అనొచ్చా? వాట్ డాడీ, మీ తమ్ముడంటే ఎందుకో మీకు అంత అభిమానం. కాంట్ ఈవెన్ ఫేస్ ది ఫ్యాక్ట్స్. బాబు, అటు ముడుకోకు. వాటిని దాటితే ఆ పాడలు వాటి నీకు కూడా వస్తుంది. కొంచెం పాడుకుంటా మమ్మీ. చెప్తుందే కదా, పడే పడేయమంటే. మమ్మీ, చింతాతి అయినేనా? చింత కాలేదు, చింత కాలేదు. పదా. చింతాతియా, చింతాతియా. అన్నయ్య, శోభ కూడా అమెరికా వెళ్ళిపోతుందా? పిచ్చివాడు. ఏది ఆపగలిగాం కనుక ఇది ఆపడానికి. ఏ గువ్వ ఆ గుడికి చేరాల్సిందేగా. అవునన్నయ్య, అదే నిజం. అందరికీ ఏదో గూడంటూ ఉంది. కానీ గువ్వలేని గూటిలో గుండెలు అరచేతిలో పెట్టుకుని గుడ్డిగా బ్రతుకుతున్న వాడు నేను ఒక్కడిని. వాసు, దేవుడే గుడ్డివాడై రాయిగా మారిపోయి గుళ్ళో దాక్కున్నాడు. అతనికంటే మనమేనయ్యిందా? మానని గాయాలకు మందు వేసుకుంటూ ఇంకా ఎన్ని దెబ్బలైనా సహించగలమంటూ మనుషుల్లాగా బ్రతుకుతున్నాం. అన్నయ్య, శోభ వెళ్ళిపోతుందంటే నాకే ఎలా ఉందే, ఇక మీకు వదినకి ఎలా ఉంటుంది? ఎలా ఉన్నా చేయగలిగిందే ఉంది. అల్లుడికి ఇంకా అమెరికాలో 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉండట. ఈ వయసులో ఎక్కడుండేవారు అక్కడే ఉండటం మంచిదని నేను మీ వదిన ఒక నిర్ణయానికి వచ్చి నీతో సంప్రదించకుండానే. దాందే ఉండలే అన్నయ్య, మీ కూతురు యోగక్షేమాలు మీకంటే నాకు ఎక్కువ తెలుస్తాయా? ఏదో అయిన వాడిని కనుక నాతో చెప్పి మీ బాధ్యత తీసుకుంటున్నారు. అవే మాటలు. అన్నయ్య, వదినతో చెప్పి శోభకు దిష్టి తీయించు. పోయినసారి చూసిన దానికంటే కొంచెం ఒళ్ళు చేసింది. బంగారు బొమ్మలాడింది. అవే కళ్ళు, అదే నవ్వు, ఆ చిరుకోపం. డాడీ, డాడీ, ఒకసారి ఇలా రండి. అన్నయ్య, అమ్మాయి పిలుస్తుంది, వెళ్ళు. నువ్వైనా ఏ దిగులు ఏ బాధ లేకుండా దీర్ఘ సుమంగళివై కలకాలం వర్తిల్లమ్మా.
అర్ధరాత్రి ఇంకా నిద్రపోలేదు. కొన్ని జీవితాల్లో కళ్ళు మూతపడకముందే రాత్రులు తెల్లవారిపోతుంటాయి. వాసు, చెదరైన మనసు కోసం ఉన్న ఆరోగ్యం కూడా చేజేతులా చెరుపుకుంటే నీ జీవితం ఏం కావాలి? మా మనసులో ఎంత బాధపడతాయో ఆలోచించావు. నాకేమండి, మనసును చంపేసిన మనిషిగా చాలా ఆయుషిచ్చాడు ఆ భగవంతుడు. సరే గాని లక్ష్మి ఆరోగ్యం ఎలా ఉంది? జీవితంతో పోరాడలేక, విధితో రాజీ పడలేక సతమతమవుతుంది. కన్న కూతురు పెరిగి పెద్దదై పెళ్లి పేరెంటం చేసుకుని ఈనాడు సంతోషంగా భర్త దగ్గరికి అమెరికా వెళుతూ ఉంటే ఆనందంగా చీరాచారా పెట్టుకుని మనసారా ఆశీర్వదించలేదు నికృష్ట బ్రతుకుతుంది. మమ్మీ మమ్మీ ఏమిటమ్మా? మమ్మీ నేనెవరి కూతుర్ని? నిజం చెప్పు, నేనెవరి కూతుర్ని? ఏమిటి అర్థం లేని మాటలు కలవరిస్తున్నావా? అసలు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? ఎందుక? తాగిన వాడు అబద్ధం చెప్పలేడు కనుక. ఇన్నాళ్ళు అబద్ధాలాడి దాగుడు మూతలాడారు. ఇప్పుడైనా నిజం చెప్పు. చెప్పకపోతే నా మీద ఒట్టే ప్లీజ్. ఏమండి ఏమండి, శోభకు కొంత నిజం తెలిసిపోయింది. ఆ లక్ష్మి ఎవరు? నేనెవరు బిడ్డను? ఏమిటమ్మా కన్న తండ్రిని ఎదురుగా పెట్టుకుని ఏమిటా పిచ్చి ప్రశ్న? బాబాయ్, నేనేం పసి పాపను కాదు మాటలతో మరిపించడానికి. ఐఎమ్ నాట్ ఎ చైల్డ్. నిజం చెప్పండి, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? మాట్లాడరే. నా పుట్టుక అంత అపవిత్రమైందా? నా తల్లి కడుపున పుట్టిన బిడ్డను కన్న కూతురని చెప్పుకోలేనంత పాపించిదా? పచ్చగా బ్రతుకుతున్న కులహీనురాలా కులట. నీ తల్లి పులట కాదమ్మా కులదేవు, పతిత కాదమ్మా పరదేవు. నా జీవన జ్యోతి. నేను ఇంకా బ్రతుకున్నాను అంటే అది ఆమె కోసమే. ఇంతకాలం కాలకొట్ట విషయం నా కడుపులో దాచుకుని కుమిలిపోతున్నాను అంటే అది నీకోసమమ్మా, నీకోసం. అవునమ్మా, నువ్వు నాకు లక్ష్మికి పవిత్ర మాంగళ్యానుబంధ ఫలితంగా పుట్టిన బిడ్డ. అవును, వాసు నీ కన్న తండ్రి. అయితే నేను మీ దగ్గర ఎందుకు పెరిగాను? అదంతా ఒక పెద్ద కథ. ఏ కవి కల్పించలేని యథార్థ జీవిత కథ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో జీవిత భాగస్వామిని గురించి కలలు కనేవాడిని, కావ్యాలు రాసేవాడిని. నువ్వు బెదిరిస్తే భయపడదా అనుకున్నావా? నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. నాటకంలో పోర్షన్ ఇవ్వకపోతే ఎవరైనా ఇచ్చిన వర్షాల పడకం. చాలా మంది చదవరు. సారీ, చాలా మందిని చూసాం. ధర్మరాజు, ఏమిటి ఆ వేడి వేడి వాడి చూపు? ఇప్పుడే మీరు అలా చూసేస్తే రేపు స్టేజ్ లో ప్రేమించడానికి బ్యాలెన్స్ ఏముంటుంది చెప్పండి. నా పోర్షన్ నాకు ఇచ్చేస్తే నేను ప్రాక్టీస్ చేసేస్తాను. ఏం పోర్షన్? అదే మీరు సృష్టించారుగా కథానాయక పాత్ర. కథానాయక నేనేగా, నేనేగా. రాసుకున్న కథానాయక ఇలాగే ఉంటుందా? రాతరా పెన్నులో ఇంకుంది కాబట్టి. ఏమిటది? మిసమిసలాడే బుగ్గల ఆచే, బంతి పువ్వు లాంటి మొహమ ఆచే, బంగారపు ఛాయ ఆచాచే. ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం రా. ఇందులో నన్ను నేర్పిస్తావు. అందుకని అప్ టు డేట్ ఫ్యాషన్ లో కుర్రాల్లో వేడి రక్తం పొంగేలా, నీ నాటకం రక్తి కట్టేలా. నాకు ఈ నాయకే వద్దు, ఈ నాటకం వద్దు.
ఇష్టం చేసుకోండి, మీ ఇష్టం చూడాలి. నీ దండం పెట్టండి. లేని వాళ్ళు తిండి లేక తిండిపోతున్నారు, ఉన్నవాళ్ళు లావెక్కిపోతాము అని తిండి మానే తిండిపోతున్నారు. ఆడవాళ్ళలా కనపడటం కోసం ఎంత కష్టపడుతున్నారో నీకేం తెలుస్తుందా? ఇగో నీ కోసం ఇక్కడ కట్టాను, ఇంకా కింద అరే హీరోయిన్ లేక నేను వేస్తాను. పర్ఫెక్ట్ లేదు, రిహార్సల్ బాగా చేయాలి. కనీసం హీరో వేయడానికి వీళ్ళు మాత్రం మా నాటకం చేయాలి కూడా మొత్తం జరగొట్టేస్తాడు. అలాగే ఆగండి ఆగండి, అందరికి తొందరే. ఈ రాయితో కొడితే చచ్చిపోతుంది పాపం. పాపం కొట్టడానికి పువ్వైనా తేలేదు. అయ్యో చేతికంది కొమ్మైనా లేదు పాపం. ఈ పాపం నాకెందుకు, డైరెక్ట్ అటాకే. రాజీవలోచన నా రాజీవ, ఓహో నీకు చెవుడు కదా. రాజీవలోచన, నీతో రాజీ పడాలని నా యోచన. 3 ఘట్టాలు, 3 పాయింట్, 3 ముక్కలు అంతే. కుక్కలా? మా కుక్క ఇంకా పిల్లలు పెట్టలేదండి, పెట్టగానే ఇస్తాలండి. కుక్క వద్దు, పెట్టవద్దు, నువ్వే నాకు కావాలి. మొదటి ఘట్టం కట్టే, అంటే ఇలా ఇలా ఇలా. ఇందులో నువ్వు ఉన్నావన్నమాట, నేను ఇలా అంటున్నానమాట. ఏం నవ్వారా? అయితే మొదటి ఘట్టం ఓకే. ఇంకా రెండో ఘట్టం కొట్టే, అంటే అది. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు కన్ను కొట్టండి. ఏమండి, అది మీ అంగీకారాన్ని తెలియపరుస్తుంది అన్నమాట. కొట్టండి. కొట్టరా? కొట్టండి. కొట్టడం అంటే ఈ కొట్టుడు కదండి, ఇది ఈ కొట్టుడు, ఈ కొట్టుడు. ఏమండి ఏమండి, ఏమిటి మూడో కట్టమా? బుక్కులు బుక్కులు. అరే చెమిటిది కూడా చెయ్యెత్తితే నన్ను గుడ్డిది కూడా పెళ్లి చేసుకోదన్నమాట. ఇంకా అంటే నా జీవితంలో నన్ను లవ్ చేసే లవ్ స్త్రీయే లేదన్నమాట, నన్ను పెళ్ళాడే భార్య స్త్రీయే లేదన్నమాట. శ్రీహరి, నిన్న నీకు హోంవర్క్ ఏం చేశాను? నలుగురున్న ఇంట్లో ఒక్కొక్కరికి 3 మునక్కాయలు చొప్పున ఆ ఇంటికి ఎన్ని మునక్కాయలు కావాలను చేసావా? తెచ్చానండి. 1 2 3 దీర్ఘాయుష్మాన్ భవ. 4 5 6 7 8 9 9 తెచ్చానట. మీకు వాటం కదా, మీరు తినరేమో అని 3 తప్పు తెచ్చానండి. వాటం ఒకటో వెంటవా? లెక్క లెక్కే. మా అబ్బాయిని పెట్టి కోణ మాత్రమంటావా, మా ఆవిడ పెట్టి నన్ను ఆడమంటావా? మీరు పట్టండి. నేను పట్టాలా? పట్టండి సార్, జాంపండు. నీ తల్లి కడుపు బంగారు గారు. నమస్కారం చేయి, నమస్కారం చేయి. దీర్ఘాయుష్మాన్ భవ, సకల విద్యా ప్రాప్తి రస్తు. ఒరే బెండకాయ లెక్క ఎవరికి ఇచ్చాను? నాకండి. ఈ నాయనమ్మ ఇంకెన్నాళ్ళు ఉంటుందిరా, ఇలా అంటిల్లా అయిపోతున్నావు. ఈ వేళ తెల్లవారు ఏమిటో నాకు ఆకలి దహించేస్తూ ఉంది. మీ అందరికీ సెలవు ప్రకటించేసాను. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. తులసి, ఈ వేళ ములక్కాడ పులుసు, బెండకాయ ఈగురును. ఏమండి, మీరు పిల్లలకి చెబుతున్న చదువు ఇదే? పిచ్చిదారా, అక్షరాలు అందరూ నేర్పుతారే, నేను ప్రతిదిన నేర్చుకున్నాను. అంతకంటే లంచాలు పుచ్చుకోవడం నేర్పుతున్నానని రాదు. అమ్మమ్మా, ఎంత మాట! దీన్ని లంచం అనకూడదు, శ్రీకారం. శ్రీకారమా? ఏ పని ప్రారంభించాలన్నా శ్రీకారం చుడితేనేగా ఆ పని సక్రమంగా నెరవేరేది. అలాగే వీళ్ళకి ఆతో పాటు శ్రీకార మహత్యం కూడా నేర్పేశానా, చదువు వచ్చేస్తుంది, ప్రతి తెలుగు తెలుస్తుంది. సర్లేండి, ఈ పండక్కైనా పట్టు చీరకొని పెడతారా? అది సంగతి. అలా రా దారికి. ఈ కాసేనే శ్రీకారం నాకు ఇచ్చేసి నీకు కావాల్సింది నెరవేర్చుకోవాలని చూస్తున్నావా? మరి నేను కూడా వాళ్ళకి చెప్పే ఇదే ఇదేనే ఇదేనే. రాలేండి చంపడం. జనకి జనకి, రే పాండు, మీ ఆవిడ ఎప్పుడు లేస్తుందో ఏమో. ఇదిగో కాకి. నువ్వెందుకమ్మా తేవటం? కడుపులో కలిసి అదే అక్కడికి వచ్చి తాగదు. పోనీలేరా, నేను పోయిన తర్వాత ఎలాగూ తప్పదు. అప్పుడు అనగా లేచి అమ్మ అవస్థ పడుతుంటే ఇంటికి పెద్ద కోడలివి, బాలుడి పొద్దుదాకా పడుకోవడానికి నీకు సిగ్గులేదు. ఏమిటి పొద్దున్నే ప్రారంభించారు? ఎవరైతే సిగ్గుపడాల్సింది, మీరా నేనా? నేను మీకంటే 100 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నాను, మర్చిపో.
ఏదో పిఏ దాకా సతిగాను నేను ఉద్యోగం చేస్తానని ఏడవబట్టి కానీ నీ సంపాదన మీద బతకాల్సిన కర్మ నాకేం పట్టలేదే. ఇదిగో ఎవరి బాధ్యతలు వాళ్ళు గుర్తిస్తా నేనే ఏదైనా రానికొచ్చేది. నేనే ధర్మపిండ పిండలేదే, చాకరీ చేస్తూనే ఉన్నానుగా. చేసావు నా కోడి ఉద్యోగం మానే. ఏమిట్రా మానే మానే అంటావు? ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి 10 రాళ్ళు చేపట్టే కదా, వేణీళ్ళకి సన్నీళ్ళు సహాయం సంసారం గడుస్తుంది. ఇలా ప్రధానికి దాని వెనకస్తురండి వాళ్ళు చూసుకున్నారు అందరిని వ్యతిరేక తానం చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. అబ్బా పెళ్ళం అంటే ఇంకా నీకు టీకా తాత్పర్యం కూడా తెలిసినట్టు లేదు. పెళ్ళైన కొత్తలో కాళ్ళ దగ్గర దాచి, ఆ తర్వాత ఒళ్ళో లాచి, పిల్లల తల్లి అయిన తర్వాత నెత్తి మీద తాండం. అది రా సంసారం రాజకీయం. పిల్లలకి ప్రైవేట్ చెప్తున్నారుగా, ఈ రహస్యాలని వాళ్ళకి చెప్పండి, వాళ్ళైనా బాగుపడతారు. ఏమిటే వీడికి ఇన్నేళ్ళు వచ్చి ఇంకా సంసారం? ఇన్నేళ్ళు సంసారం చేస్తే మీకు తెలిసింది, ఇక వాడికి తెలుస్తుంది. తేడా రాసు ఇదేనా రావటం? అవునన్నయ్య, నీకు అర్థం దాకా అందులో అంతే ఉంటుంది. ఏమిటి పాండురంగారావు గారు పొద్దునే పట్టి మంచం పట్టి కూర్చున్నారు. మంచి నూనె కరువు మంచి నీళ్ళ కరువు కూడా వస్తుంది కదయ్యా. అందుకని పొట్ట చేత్తో పట్టుకుని ఈ పట్టి మంచాన్ని అతుక్కుపోతే తర్వాత పోయేటప్పుడు ఇట్లాగే తీసుకుపోతారని. ఏమిటా చిన్న అబ్బాయి అంటే తొందరగా వచ్చేసావు? వారికంటే ముందు రావాల్సిందన్నా, నేను లేటు. మీరు సర్కార్లో గారు వస్తానన్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బ, మీరు సర్కారు ఉద్యోగం చేసి అన్నీ మీకు సర్కారులా కనపడుతున్నాయండి. బండి అయినా సర్కారే, బస్సు అయినా సర్కారే, గుర్రమైనా సర్కారే, నేనైనా సర్కారే. అబ్బా సర్కారు ఉద్యోగం అంటే పట్టి తప్పేస్తున్నావు, ఎంత తేలికైపోయిందో. అదేం లేదు. గుడ్ మార్నింగ్. వచ్చి నాన్నగారు ఉత్తరం రాశారు, ఈ ఉద్యోగం అయితే ప్రమోషన్ వచ్చేస్తుందని. ఇది డైరెక్ట్ ఆఫీస్ ప్రాసెస్ జరిగింది. Not even in the process of getting it. Just trying to surmount opposition from you male employees. అదేంటి మధ్యలో మగవారం మేము చేసాం. ఏం చేయక్కర్లేదు, మీలాగే మాకు సొసైటీలో ఒక స్టేటస్ ఉందని గుర్తిస్తే చాలు. వచ్చావా బాసు? మొదల్లో ఏం మార్పు వస్తాడు కనపడలేదు. అది సరేది, హోటల్ భోజనం సరిపడడం లేదా ఏమైనా ఇలా చిక్కిపోయావి? వాళ్ళు ఏం పెట్టే మాత్రం నువ్వు పెట్టేటుంటుంది. ఏమో ధర్మరాజు, పరీక్షలు బాగా రాశారా? ఎంత బాగా రాస్తే మాత్రం ఏం లాభం చెప్పండి. ఏదో పంపించాడు, ఏముంది ఆయన? అది పెట్రోల్ ధరలు పెరిగిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా తారుమారు అయిపోయిందండి. పెట్రోల్కి నీ పరీక్షకి సంబంధం ఏమిటా? అమ్మమ్మ, చాలా దగ్గర సంబంధం ఉందండి. పెట్రోల్ ధరలు పెరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులని ప్రయాణం చేస్తున్నారండి. జనం రద్దీ అయిపోతున్నారు. పాపం లెక్చరర్స్ కూడా ఇలా వేళ్లాడుతూ వస్తున్నారు. అక్కడ కోపతాపాలు సెట్ అవుతున్నాయి. అవన్నీ మామి చూపిస్తున్నారు. కర్మ కొద్దీ ఒక్కాంతరం మేము తప్పు రాశామే అనుకోండి, మొత్తం అన్ని ఇలాగే రాసిన వీళ్ళని మొత్తం కొట్టేది. పేపర్లో నెంబర్ లేకపోవడం, తర్వాత మీరు తిట్టారు. ఇవన్నీ ఎందుకు చెప్పండి మాకు. ఇంతకీ బాగా రాశాడా లేదా నాయన తండ్రి? ఏ కంగారు పడద్దు, నేను రాయవలసినవన్నీ రాసేసాం, మా డ్యూటీ మేము చేసేసాం. తర్వాత నా అదృష్టం ఇప్పుడే తేలిపోయింది. ఈ చీరలు నీకోసం తీసుకొచ్చాను. ఇవన్నీ నాకెందుకురా? మరేం కావాలో చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకుని కోడని తీసుకురా నాయన. అప్పుడు ఎందుకమ్మా ఈ బరువు బాధ్యతలు? అది కాదు, నా ఒంట్లో ఊసుకుండగానే వచ్చి ఆవిడ గారికి కూడా ఇంత చాకరీ చేసి నీ రుణం తీర్చుకుందాను. నీ బాధ నాకు అర్థం కాదు. ఎన్నాళ్ళు అంటే అన్నయ్య వదిన సంపాదన మీద ఆశపడ్డాను కాబట్టి అన్నిటికీ సర్దుకుపోవాల్సి వచ్చింది. మనకు మంచి రోజులు వస్తున్నాయమ్మా. నేను రాజు కలిసి వ్యాపారం పెట్టబోతున్నాను. వ్యాపారమా? అందుకు మావాడేందుకు అక్కడే ఉందని తిరగచ్చు. చూసారా, నేను వ్యాపారంలో గొప్ప తద్దమనని మా తాతయ్యకి పెద్ద నమ్మకం. మీ వాసు అన్నాడు అనుకోండి, నా చేత మా తాతయ్య ఏ వ్యాపారమైనా పెట్టించేస్తాడు. అందుకని మీ వాడిని మా ఊరు తీసుకెళ్ళిపోతున్నాను. అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట. శ్రీకారం అంటే లంచమైనా వ్యర్థం. అమ్మా 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 గ్రహించావు అనమాట. ఓ ఏట్లో పడేసినా ఒడ్డు పడిపోతాయి నువ్వు. అంతా మీ ఆశీర్వాదం. మీ తాతయ్య గారు ఏదో బండి పంపిస్తారన్నా మధ్యలో ఈ తగలడం అంటే? పంపిస్తాను, గుర్రానికి తలిచేమేమో. బాబు నీ బండి ఎవరెడతారా? తాతయ్య గారు బండి పంపారు బాబు. ఎవరు తాతయ్య గారు బండి పంపించారా? ఇప్పుడు అరే బాబే బాగా తాతయ్యడి నిద్రపోతున్నాడు మాట. సరే ఎక్కడే ఎక్కడ? అరే మా తాతయ్యను ముత్తాత కలిసి వేయించారనమాట. కొంచెం కొంచెం అప్పుడప్పుడు గతులు. నీకే చెప్పేది, కొంచెం నిదానం పోనేవయ్యా. ఏంటది? ఆయన ధర్మరాజు, ఏంటది? రైలు అయింది, బస్సు అయింది, పడవైంది, ఇప్పుడు ఈ పల్లకి సేవ.
నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ టపటపామని విరిగిపోకునిపే నా ఖాళీ బుద్ధి చెప్పుకుంటాను నిదా నువ్వు దారులు తెలియక ఇబ్బంది పడిపోతావురా నేను అవుతాను కదా రే బాబే నువ్వు పోనీ ముందు పోనీ ఎంత అందంగా ఉందిరా మీ ఊరు చూసినాడవరా ఈ కనపడే తోటంతా మా తాతయ్య గారిదే తొందరగా కానివ్వండి మరి మళ్ళీ కాయ చేస్తాలే సాయంత్రం ఆడుకోవడానికి వస్తారుగా తోటలో కాయకి వచ్చారా మరి ఎక్కడ మరి ఇంకా గేదె మణిపోతాను అయ్యో గేదె మణిపోతుందా? అయ్యో. ఎవరు ఏమిటి దామాదీత మాట దామాదీత ఒకసారి అవ్వాలా ఎందుకు ఎందుకంటే సావిత్రి నా పేరు సావిత్రి కాదండి వరలక్ష్మి నీ పేరు వరలక్ష్మి కదూ చిన్నప్పుడు ఇంత లంగా వేసుకుని ఇంత జాకెట్ వేసుకుని ఇంత జడ వేసుకుని ముక్కు నిండా కీవిడి అసహ్యంగా ఉండేదాన్ని అమ్మో ఇప్పుడు లంగాలు ఓణీలు కొబ్బరి ఉండాలు ఎంత ముద్దొస్తున్నావో నన్ను ఎవరు అనలేదండి బాగున్నావని ఎవరో లేదా బాబా నేనన్నా అనేస్తున్నా ఎంత ముద్దొస్తున్నావో ఏ జాగ్రత్త మళ్ళీ ఈసారి వెళ్ళన్నావా కొబ్బరి బొండా మెళ్ళో కట్టి గోదావరిలో తోస్తాను జాగ్రత్త ఆ మాట మాత్రం అనక నాకు అసలు ఈత కూడా రాదు మమ్మల్ని అయితే కొట్టాదని శ్రీలక్ష్మి ఏం చేస్తా శ్రీలక్ష్మి అయితే మహాలక్ష్మి అయితే ఊరుకుంటానండి ఎక్కడ లక్కమా ఓ లక్కమా లక్కమా చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు పాపం తీసుకోండి తీయగా ఉంటాయండి నీళ్లు మరీ సిగ్గుపడతారేంటండి లక్కమా లక్కమా నీకు ఇదే అమ్ముతంట మన మామిడికాయలు బాబు నిన్న నిమ్మకాయలు ఉండే ఆ కాడ ఉంటే ఈ కాడ ఉంటే ఆ కాడ ఎక్కి పోసేస్తారండి ఇవాళ కొబ్బరికాయలు పడ్డారండి దశ అల్రముక భలేవాడివే తాత ఏ శుక్రవారానికో శనివారానికో కాయ కోసుకుంటే దొంగతనం వెంట కట్టేస్తున్నావే చెట్టెక్కిన పెద్ద మనిషి పక్కనే ఉన్నాడు కోసిన కాయ చేతిలోనే ఉంది ఆయన్ని అడగొచ్చుగా ఏటయ్యా నువ్వా అయ్యో రామా నువ్వు చూస్తాడు తాత ఎక్కడైనా దొంగని ఒప్పుకుంటాడేంటి కనపట్టల్లా దొంగ కోళ్ళు వచ్చే రకం ఏం పెద్ద మనిషివయ్యా చేసింది దొరబాబు వేషమా చేసేవి దొంగ తరాలా చచ్చ బుద్ధుండక్కలేదయ్యా ఏదోలే తాత పాపం కుర్రతనం తెలియక చేశాడు నువ్వు మరీను చూడండి తప్పైపోయిందని ఈ కొబ్బరికాయ ఇచ్చి దండం పెట్టేయండి మా తాత చాలా మంచివాడు ఏమనుకోడు ఇచ్చేయాలి మరి వస్తాను తాత ఆగు పాప పద పోలీస్ స్టేషన్ కి నేనా ఎందుకు నన్ను పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పడానికి నాకే ఇదే పనా నా పోల్డని పనులున్నాయి పోనీలే బాబు తమ తప్పు తెలుసుకున్నారుగా ఈ మాత్రానికి పోలీసులు ఎందుకు ఫిర్యాదులు ఎందుకు బాబు ఏం లేదు ఇదంతా పూర్తి వివరాలతో దర్యాప్తు జరపవలసింది ఇది నా డ్యూటీ ఎందుకు ఇస్తాం మరెవరు బాబు నేను ఈ జిల్లా కలెక్టర్ని అయ్యో బాబు దండాలండి తప్ప క్షమించండి బాబు కూపడు బాబు అయ్యో కూపడానికి కుర్చీలు లేవే ఒరే ఎక్కనా కూపనా కుర్చీలు పట్టుకోండి ఏం పిల్ల శ్రీలక్ష్మి శ్రీలక్ష్మే అవును నేను చెట్టు ఎక్కుతుండగా కాయ కోస్తుండగా చూసావు కదా చెట్టు దిగుతుండగా కూడా చూసావా అబ్బాయి మీరు చెట్టు ఎక్కలేరు ఎక్కించినా దిగలేరు కూడా అయితే ఎందుకు అబద్ధాలు చెప్పారు అయ్యో నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పనండి ఏదో ఇలా కష్టాలు వచ్చినప్పుడు ఎవరినైనా ఏడిపించాలని బుద్ధి పుట్టినప్పుడు అప్పుడప్పుడు కొబ్బరికాయలు దొంగతనం చేయడం తమకు వచ్చిన కష్టం అయ్యో నేను ఎప్పుడు కొబ్బరికాయలు దొంగతనం చేయనండి ఏదో కష్టం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏదో కష్టపడి కోసుకున్నట్లు ఉన్నారు 4 కొబ్బరికాయలు పెట్టుకుంటారా వద్దండి నేను కూడా ఎవరికి ఎప్పుడు ఇప్పిస్తాను లేదనుకోండి ఆడపిల్ల కష్టాలు ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పి ఆడపిల్లను అదుపులో పెట్టవలసి వచ్చినప్పుడు ఇలా జిల్లా కలెక్టర్ నన్ను అబద్ధాలు చెప్పి ఏ భయపడ్డావా పాపం నేనెవరికి భయపడినా ఏవో కష్టాలు వస్తున్నాయని అనుకున్నప్పుడు అవి తప్పించుకోలేనేమో అని అనుకున్నప్పుడు తప్ప ఓ ఓ అమ్మాయి పొద్దున్నే పెట్టబట్టు కూర్చున్నావు అమ్మొచ్చి రాడైంది ఆ అక్కయ్య ఎక్కడుందో ఏమిటో కోయలమ్మ పేటలో కొబ్బరి తోటలో వెళ్ళింది
ఇంత వయసు వచ్చినా ఇంకా దీనికి చిన్నతనం పోలేదు. ఎక్కడుందో ఏమిటో. వెళ్ళు, ఎక్కడుందో చూసి తీసుకురా అమ్మా. వెళ్ళమ్మా వెళ్ళు. కిందలో దాక్కుని సంకలో కూర్చొని వస్తుంది వస్తుంది గోదావరి వస్తుంది. ఏమండి మీ ముద్దుల కూతురు ఇంట్లోనే ఉందా ఊరి మీద ఊరేయడానికి వెళ్ళిందా? ఎవరి గురించి నువ్వు అడిగేది? శ్రీలక్ష్మి సంగత చిత్తి సంగత? అబ్బా అక్కడికి మీరు మాత్రం ఇద్దరు కూతురు సమంగా చూస్తున్నట్టు నేనేమో సవతి కూతురుగా చూస్తున్నట్టు. పొద్దునే ఉన్న తెలివితేటలని వలకబోయకండి. నేను అడిగేది మీ శ్రీలక్ష్మిని గురించి. ఏమండి ఎక్కడికి వెళ్ళిందంటే గుళ్ళ గంటలాగా గుడ్లు మిడకరించి చూస్తారేమిటి? పొద్దున అనంగా పూజలో కూర్చొని ఇప్పుడే తెవడతాం. రారా అమ్మ కూడా ఇవ్వు. పూజావుటే అది అచ్చనంగా ఇంట్లో కూర్చొని పూజా పురస్కారాలు చేస్తుంటే కొబ్బరి తోటలోనూ మామిడి తోటలో తిరుగుతుంది. ఒకటే ఓడి దర్శి ఇంట్లో ఉంది కానీ నీ పెత్తనం అయితే అంతే. చూడు ఈ 2 రోజులు బిల్లు కదటానికి వీల్లేదు తెలిసిందా? మళ్ళీ అమ్మాయికి పెళ్లి చూపులా? అబ్బే అమ్మాయి కాదు నీకు. అది కాదు. చూడండి ఈసారి ఖచ్చితంగా చెబుతున్నాను. తండ్రి కూతుళ్ళు కూడబలుకుని నేను తెచ్చిన ప్రతి సంబంధాన్ని కాదు అంటున్నారు. ఈసారి అలా జరగడానికే వీలు. అది కాదు. పెళ్లి కొడుకు ఎవరు అని? మన పేర్రాజు గారి మనవడు ధర్మరాజు. రాజు గారికి అంతమనం ఉన్నట్టే. మీకు ఏం తెలుసు కనుక ఇది తెలియడానికి. దూరమ్మ కొడుకు పట్టణంలో చదువుతున్నాడు. నేను అన్నీ మాట్లాడే వచ్చానండి. ఊరుకోమ్మా. పొలంలో దింపినకాయ జాగ్రత్తగా పట్టండి. అలాగేనండి. తాతయ్య నేను ఏం ముద్రపోయినా అప్పుడే పెళ్లి పెళ్ళంటున్నావు. అమ్మాయి నా చెప్పుడు పట్టమ్మా. అలా పొలం వెళ్ళొస్తారా నాన్న? పొలం కాదమ్మా, నీ సుపుత్రుడికి కాస్త దేహశుద్ధి చేద్దామని. ఊర్లో ఎంతమంది ఉన్నా సరే నేనే లోకు నీకు. నోరు మీద రాధా. నేను చూసే నేను నడవట్లేదు. అదో ఆ గేదె కొమ్ము లాంటి మీసాలు దొరుకుతున్నాను. రేపటి నుంచి చూడు నేను మీసాలు పెంచేస్తాను. అప్పుడు నీ గతి. ఒరే ధర్మ ఇలారా. ఏమిటమ్మా? ఏమిటి ఏమిటి? బాబు మీ నాన్న లాంటి వారే చెప్పు కింద తేలలే తాతయ్య చెప్పినట్టు వినేవారు. నోరు మూసుకొని ఆయన చెప్పినట్టు విను బాబు. వాసు 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 ఏంట్రా? నువ్వు మా తాతయ్యకి ఎలాగైనా సిఫార్సు చేయాలరా. నీ తాతయ్యకి నా సిఫార్సు ఏంటి? అక్కడే ఉండాలి లిటిగేషన్. నువ్వేం చెప్పినా సరే మా తాతయ్య వెన్నపూసలా కరిగిపోతాడు. కరిగి నెయ్యి అయిపోతాడు. మళ్ళీ ఆ నెయ్యి పేరుకోకుండానే నా విషయాల్ని మా తాతయ్య చెప్పేయాలరా. అలా ఓకే? ఓకే బ్రదు విజయ్ గారి కొడుకు పెళ్లిట 2 బళ్ళ డొక్కలు అక్కడ పంపించు. ఇగో ఈ కొబ్బరికాయలన్నీ మావే. ఆ డొక్కలు లేవు అవి కూడా మావే. ఎలా వచ్చేస్తున్నా తాతయ్య తాతయ్య తాతయ్య. ఏం లేదు, ఆయన ఏదో నీతో మాట్లాడాను. ఏమిటి బాబు? ఏం లేదండి. ఎందుకే ఆ పిల్లవరండి? ఆడపిల్లేనాయన, ఇంకా పెళ్లి కాలేదు. నోట్స్ అయితే ఎట్లా ఉన్నాయి పాపం. ఏమిటండి ఆ గాడిద బాగుతున్నాడు? అదేనండి, ఆ పిల్ల కనుమొక్కు తీరు ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాను. అన్నీ ఉన్నాయి, పనిచేసే పద్ధతుల్లోనే ఉన్నాయి. ఇంకా ఏమన్నా అడగాల్సింది ఉందా? తాతయ్య గారు మన దొరుకుతారా? పోనీ పెళ్లి చేసుకుంటే వ్యాపారం చేసుకోవడానికి డబ్బు దొరుకుతుందా? అదడు అదడు. ఈ కుర్రవాడితో అన్ని విషయాలు మాట్లాడి నాకు నచ్చి నమ్మకం కుదిరితేనేరా. నీకు అన్ని కుదిరిలోపు నా రోగం కుడుతుంది. ముందు వ్యాపారం మీద తేలితేనే పెళ్లి చేసుకునేది, లేకపోతే అంతే. అంతేనా? అంతే అంతేనా? అంతే. ఒరే సింహాచలం రారా. వెళ్ళరా తాతగారు. వీణ్ ఎత్తుకోరా. ఎత్తుకోమన్నా నాకే. అవును నన్ను ఎందుకు ఎత్తుకోమన్నా? ఆ కొబ్బరి పీచు వచ్చినట్టు చర్మం ఒలిపించేస్తాను. జాగ్రత్త. వెళ్ళరా. ఇప్పుడు చెప్తున్నారు నాకు వాసుకి ఆ పిల్ల నచ్చితేనే నేను పెళ్లి చేసుకునేది, లేకపోతే బుడి బుడే. అర్రే వచ్చారా? ఏమేమో పెళ్లి వారు వచ్చారే. నమస్కారం బాబు. నమస్కారం. ఆహా, అంత తాతగారి విగ్రహం. ఆ ఒట్టు పొడుగు వర్చస్సు మా లక్ష్మి అదృష్టంరాలు బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మా ఇలారా. వీరు శ్రీనివాసరావు గారు, వాడి స్నేహితులు. మీ మనవడు? అవునండి, ఇతనే వాడి మనవడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం, అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం. అవును, మిమ్మల్ని చూడగానే అనుకున్నాను ఏ పట్రాలో పడి పంతులు అని. మంచి మాటగారే. ఎక్కడే? అయ్యా రండి బాబు రండి. వెళ్ళరా. ఉండవయ్యా, నేను ఎరగని పిల్ల. చూడవలసిన వాడు వాడు, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు. మీరు వెళ్ళండి. ఓ నమస్కారం రామభద్రరాజు గారు. కులాస మా మనవడి ధర్మడి పెళ్లి చూపుల కోసం వచ్చాం. మీ దర్శనం కూడా కలిగింది. ఏమిటో ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా? ఏమీ లాభం లేదండి. మీరు అలా అంటే అలా చెప్పండి. అలాగే. ఈ 7 గాలివానకు పూర్తిగా పడిపోయాయి. తీసుకోండి. అలాగే అక్కర్లేదండి. మొహమాట పడకండి, తీసుకోండి. ఓకే కదా. ఏమే కొబ్బరికాయ పిల్లలు తీసుకురావే. పోళ్ళు.
అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి. మీరన్నా చెప్పండి. ఓ అలాగే నాయనా. ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితే అలా మగ పిల్లవాడివి. చూడమ్మా ఎలా ఉన్నాడు? మాడిపోయి తెగలా ఉన్నాడు. నువ్వు కూడా సిగ్గుపడితే ఎలా అమ్మా? పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఒకళ్ళొకడు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా, సరిగ్గా చూడమ్మా. ఏమేవ్ కాఫీ రెడీయా? సంగీతం ఏదైనా వచ్చాది? అది వచ్చా? అయితే వాడోడు వాడు. అంబా అంబా. బావగారు కాఫీ. డైరెక్ట్